మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో దీప్తి టెక్స్ట్ బుక్లో అయితే ఎక్సైజ్ 6.5లో లాంగ్ ఆన్సర్స్లో 4th సెకండ్ అది. అక్షర బుక్లో పేజ్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఈ సమ్ మొన్న 2024 మేలో 7 మార్క్స్ అడిగిన క్వశ్చన్ ఇది ఆంధ్రప్రదేశ్లో. ఏమన్నాడు వాడు, ఇఫ్ ABCR యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ sin A plus sin B minus sin C is equal to 4 sin A/2 sin B/2 cos C/2 అని ప్రూవ్ చేయమన్నాడు. మన అలవాటు ప్రకారం LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ LHS ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అది ఇచ్చింది రాసుకోవాలి. sin A plus sin B మైనస్ sin C, ఇది ఆడిచ్చిన LHS. ఇది మనకు చూడడానికి ఎలా ఉంది, sin C plus sin D ఫార్ములా ఉంది కదా. sin C plus sin D ఫార్ములా ఏంటి మనకి, 2 sin C plus D/2 cos C minus D/2. C ప్లేస్లో A ఉంది, D ప్లేస్లో B ఉంది. ఓకే, 2 sin C plus D/2 అంటే A plus B/2 cos A minus B/2 మైనస్ sin C. ఇక్కడ ఏమన్నాడు వాడు, A plus B plus C ఆర్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అన్నాడు. మనకి ట్రయాంగిల్లో యాంగిల్స్ది అంటే A plus B plus C ఈజ్ ఈక్వల్ టు 180 కదా. ఇక్కడ ఏముంది, సరే ఒక స్టెప్ అర్థం పర్లేదు. వీ నో దట్ A plus B plus C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి. ఇక్కడ A plus B/2 ఫార్ములా ఉంది కదా, by2 ఇక్కడ కూడా by2 వేసుకుంటే 180/2 ఎంత 90 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ A plus B/2 ఇటేపు ఉంచి C/2 అటేపు పంపేస్తే A plus B/2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ C/2 అనమాట. ఇక్కడ A plus B/2లో 90 మైనస్ C/2 అని రాసుకుంటాం మనం. మామూలుగా సమ్ రాసేటప్పుడు అయితే ఇది మెన్షన్ చేయాలి, నాకు ఇక్కడ ప్లేస్ లాగా రబ్ చేస్తున్నాను. 2 sin 90 degrees minus C/2 cos A minus B/2 minus sin C. మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం sin 90 మైనస్ థీటా అంటే ఎంత, cos థీటా. 2 cos C/2 cos A minus B/2 మైనస్ మనం sin థీటా ఫార్ములా ఏంటి, 2 sin θ/2 cos θ/2 అని రాసుకుంటాం కదా. ఇక్కడ అలాగే రాసుకున్నాం. 2 sin C/2 cos C/2. ఇక్కడ2 cos C/2 ఉంది, ఇక్కడ 2 cos C/2 ఉంది. 2 cos C/2 కామన్ తీసేస్తాను. 2 cos C/2 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, cos A minus B/2. ఇక్కడ ఏం మిగిలింది, 2 cos C/2 కామన్ తీసాక మైనస్ sin C మిగిలింది, ఇందాక మనం రాసుకున్నట్టే ఇంకో స్టెప్ అర్థం పర్లేదు. A plus B plus C/2 ఈజ్ ఈక్వల్ టు 90 అని తెలుసు మనకి. సారీ, ఇక్కడ C కాదు C/2, ఇక్కడ C/2 కదా, C/2. ఇప్పుడు ఈ C/2ని ఇటే ఉంచితే పోనీ ఈ 2ని విడిగా వేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ C/2ని ఇటే ఉంచేస్తే అప్పుడు ఏమవుతుంది, C/2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ A plus B/2 అవుతుంది. sin 90 మైనస్ A plus B/2 అంటే cos A plus B/2. ఓకే, 2 cos C/2 cos A minus B/2 మైనస్ కాస్, పోనీ ఇంకో స్టెప్ వేస్తాను ఎందుకు డైరెక్ట్గా వేసుకోవడం, మైనస్ sin 90 మైనస్ A plus B/2. ఇప్పుడు 2 cos C/2 cos A minus B/2 sin 90 మైనస్ థీటా అంటే cos థీటా. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ cos A plus B/2
2. ఇది ఎలా ఉంది? cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి అలా ఉంది కదా. cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బికి ఫార్ములా ఏంటి? 2 sin a sin b. 2 cos c బై 2 2 sin a sin b కదా. 2 sin ఇక్కడ బై 2లో ఉంది కదా, a బై 2 sin b బై 2. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 2 ఇంటూ 2 ఎంత? 4. ఏబిసి ఆర్డర్లో రాసుకుంటే sin a బై 2 sin b బై 2 ఇక్కడే ఉంది cos c బై 2. మనం 4 sin a బై 2 sin b బై 2 cos c బై 2 అని ప్రూవ్ చేస్తాం కదా. వాడు అడిగింది మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇది.